హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ హాలిడేస్కి ఇంకా ఊరు వెళ్ళాం కదా, మా అత్తోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మా వాళ్ళదే సపోటా చెట్టు ఉంది. సపోటా హార్వెస్టింగ్కి అయితే మా పూర్వన్స్ రెడీ అయిపోయాడు. సపోటా చెట్టు అయితే ఫుల్ కాయలు కాసింది. ఇది నాటు చెట్టు, చాలా తీగ ఉంటాయి నాటుకాయలు. ఇక్కడైతే మేము హార్వెస్ట్ చేస్తాను. నేను, మా అన్నయ్య, మా వదిన, ఇంకా అలాగే మా మరిది అందరం కలిసి అయితే సపోటా కాయలు అయితే ఇలా రాలుపుతాను. పైకి తమ్ముడు అవుతాడు, ఎక్కి జంటను గట్టిగా దులుపుతాడు. ఇంకా పగలబారినవన్నీ అయితే పడిపోతున్నాయి కింద. మేము అందరం అయితే పరదా ఇలా కింద పడితే పగిలిపోతాయని పరదాన్ని కొంచెం ఎత్తి పట్టుకున్నాం 4 వైపులా. ఇంకా పలగబాడినవన్నీ పరద మీద పడతాయి. పింజులన్నీ గట్టిగా ఉంటాయి కదా, అవి రాళ్ళు అంత వేగంగా. ఇంకా మా చిన్నోడు అయితే పొల్లేమో అనేసి గబగబా వెళ్ళి తీసుకొని తినడానికి నోట్లో పెట్టుకుంటాడు. ఆవిడకి తెలియదు కదా కాయలని. కాకపోతే ఫ్రూట్స్ అన్నిటిలోనే ఎక్కువ ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉన్నదంటే నాకైతే సపోటా ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అందులో ఇది మా కళ్ళం దగ్గర సింగిల్ చెట్టే, ఇది తోట ఏం కాదు. చాలా కాయలు కాస్తాయి. ఆకుల కన్నా కాయలే ఎక్కువ ఉంటాయి, అంత బాగా కాస్తుంది. పండు కూడా చాలా తీగ ఉంటుంది. ఇక్కడ మా వదిన అయితే కిందకి అందినవన్నీ తీసి వేస్తుంది. ఇలా తీస్తుంటే తిన్న కన్నా ఎక్కువ కడుపు నిండిపోతుంది ఇలాగ హార్వెస్ట్ చేస్తుంటే. చాలా సరదాగా అనిపించింది ఇలాగ సపోటా కాయలు తీస్తుంటే. ఇంకా అందరం కలిసి అయితే ఇలాగ సపోటా కాయలన్నీ తీసి ఇంకా అంకంలో అయితే అంకం మీద ఇంకా గడ్డి ఉన్నది, గడ్డి మీద వేసాము. ఫస్ట్ అయితే ఈ పాలన్నీ కారిపోయి బాగా ఆరిపోయిన తర్వాత మనం ముగ్గేసుకోవాలి. మేమైతే ఈ ముగ్గేయలేదు, ఓన్లీ ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసాము. ఇంకా మరుసటి రోజుకి ఇంకా పళ్ళు అయిపోయేవి, ఎందుకంటే బాగా పలగబారి ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది తీయలేదు. ఇంకా బాగా పలగబారిపోయినాయి కాబట్టి వెంటనే ముగ్గిపోయేవి. ఇంకా ఇవన్నీ తీసామండి. ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి. ఇంకా మా తర్వాత రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ అయితే మా పూర్వన్స్ తింటాడు. పండు అయితే చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. మా అమ్మమ్మ తాత ఇవ్వండి పండు చూడండి, అంత స్వీట్ పాకం, అసలు ఏమంది వేయలేదు, చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.